Soft services A to Z the secret of success, personal services. Personal digital books, videos, multimedia digital products చేసిస్తాము. కుటుంబం అన్న మాటకు అర్థం మనకు తెలుసు. అలాగే కుటుంబానికున్న ముఖ్య లక్షణాలు కూడా మనకు తెలుసు. వ్యక్తుల మధ్యన వివాహ సంబంధంతో ఒకే నివాసంలో కలిసి జీవించడం, శారీరకంగా, సామాజికంగా కలిసుంటూ పిల్లలను కనడం, వంశాన్ని వృద్ధి చేయడం, కుటుంబంలోని సభ్యుల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు, అనుభవాలు, అనుభూతులు రక్త సంబంధాలతో ముడిపడి ఉంటాయి. పిల్లలకు సమాజంలో ఒక మంచి స్థానాన్ని కల్పించడం, మన సంస్కృతిని సాంప్రదాయాలను వారికి అందజేయడం, కుటుంబ వ్యవస్థ ముఖ్యోద్దేశాలుగా చెప్పుకోవచ్చు. తమ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడం కుటుంబ లక్ష్యం. అలా వృద్ధి చెందుతూ వంశం ఒక మర్రి వృక్షంలాగా, ఊడల మర్రి వృక్షాల మర్రియే ఎన్నో ఎకరాల స్థలంలో క్రమక్రమంగా విస్తరిస్తున్నట్లు దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతూ, వంశంలో జన్మించిన వారికే కాకుండా వివిధ బంధాలతో వంశవృక్షంతో సంబంధమున్న ఎందరికో కష్టకాలంలో, ఆపద సమయాల్లో చేయూతనిచ్చేదిగా, ఒక చల్లని ఛాయనిచ్చేదిగా నిలుస్తుంది ఒక వంశవృక్షం. నిన్న మొన్నటి వరకు మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదలతో తులతూగాయనడానికి మనమే ప్రత్యక్ష సాక్షులం. భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో వివరించబడినది. నాగరిక ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఒక కుటుంబంలో తాత మొదలు, వారి పిల్లలు, వారి పిల్లలు, ఇలా 3 నుంచి 4 తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగిపోయేవి. ఇంటిలోని పెద్దకు అందరూ గౌరవం ఇచ్చేవారు. కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఆయన మాటే అంతిమ నిర్ణయంగా ఉండేది. మీకు గ్రాంథిక భాషలో కావాలన్నా లేదా వ్యవహారిక భాషలో కావాలన్నా గానీ రాసిస్తాం. అందరిది ఉమ్మడి వ్యవసాయమే. సమష్టి సంపదనే, సమష్టి భోజనాలే ఉండేవంటే సంతోషం కలుగుతుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావామరదళ్ళు, బంధుమిత్రులు, తాతలు, బామ్మలు, మనుమలు, మనమరాండ్లతో కలకలలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. ఆ కుటుంబాలలో లేమి అనే పదానికి తావుండేది కాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటుండేది కాదు. సాఫ్ట్ సర్వీసెస్ A to Z ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్, పర్సనల్ సర్వీసెస్. క్రమక్రమంగా మనుషుల మధ్య అనుబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అనురాగాలు, ఆప్యాయతలు ఆవిరైపోతున్నాయి. విదేశీ పాలకుల పాలనలో ఉమ్మడి కుటుంబాలుగా చెలామణి అయిన ఎన్నో కుటుంబాలు నవనాగరిక ప్రపంచంలో విచ్ఛిన్నమయ్యాయి. నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగడం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నాగరిక ప్రపంచంలో 2 కుటుంబాలు కాదు కదా, 2 మనసులు కూడా కలిసి జీవించలేని పరిస్థితి నెలకొంది. డబ్బు సంపాదన కోసం కనీసం భార్యాభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమయం దొరకడం లేదంటే మన కుటుంబాలు ఎంతగా విచ్ఛిన్నమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా వారి జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి ఉమ్మడి కుటుంబాలలో కలిసిమెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపించి పెళ్లైన మర్నాడే వేరు కాపురాలు పెట్టుకుని జంటలుగా ఉండవలసిన వాళ్లు వివిధ కారణాలతో ఒంటరైపోతున్నారు. దీంతో సలహాలిచ్చే పెద్ద దిక్కులు లేకపోవడం, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు దూరం కావడం, కనీసం మనసులోని బాధలను పంచుకునే బంధువులు కూడా కరువవ్వడం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే దృశ్యం. దీనికి కారణం ఒక ఉమ్మడి కుటుంబం నుంచి ఎన్నో కుటుంబాలుగా విడిపోతున్న కుటుంబ సభ్యులు, అమ్మ, నాన్న,
ఒక అన్న, ఒక చెల్లె. ఇది చిన్న కుటుంబం. చిన్న కుటుంబమైనా, ఎంతమంది ఉన్నా కుటుంబమైనా, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఉంటారు. పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్లిళ్ళు అయిపోతే ఎవరి కుటుంబాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరిన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ వంశవృక్షపు వేర్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటాయి. కలసి ఉంటే కలదు సుఖము అన్నారు కదా. అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాలని, సరదాగా గడపాలని కోరుకోవడం సహజం. మీ జీవితానుభవాలు ఎంతో మందికి మార్గదర్శకమై వారిని ముందుకు నడిపించడానికి ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం దొరకని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మొబైల్ ఫోన్లలో యోగక్షేమాలు కనుక్కునే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మన దేశం పుట్టినిల్లు. ఇప్పుడు ఆ సంస్కృతి కనిపించడం లేదంటే కారణం అనేక కుటుంబాలు వ్యక్తిగత కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం రోజూ చూస్తూన్నదే. అయినప్పటికీ మన దేశంలో అనేక కుటుంబాల మధ్య కనిపించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు. విడిపోతున్న కుటుంబ సభ్యుల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992లో మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకోవడానికి నిశ్చయించింది. కుటుంబ విషయంలో నైతిక, సామాజిక సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్ని, అనుభవాలను, సామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలతో మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం రోజును జరుపుకుంటున్నాము. అలా ఎన్నో ఉన్నతమైన లక్షణాలున్న మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవలసిన అవసరం ఉంది. మళ్లీ ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతో ఉంది. ఆ దిశగా ఈ రోజు అందరం మనస్ఫూర్తిగా ప్రతినపునాలి. మీకు అవసరమైన మీ పర్సనల్ ఈ-బుక్స్ వివరాల కోసం దయచేసి మీ సాఫ్ట్ సర్వీసెస్ ని సంప్రదించండి. అన్ని ఈవెంట్స్, అకేషన్స్, పండుగలు మొదలైనవన్నీ కూడా పర్సనల్ మల్టీమీడియా డిజిటల్ ఈ-బుక్స్ చేసిస్తాము. కులాలు, మతాలు, వర్గాలు ఎన్ని ఉన్నప్పటికీ మన దేశంలోని ప్రజలందరూ ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. అందుకే మన దేశాన్ని ఉదారచరితగల వసుదైక కుటుంబం అన్నారు. అలాంటిది మన ఇంటిలోని వారు కలసిమెలసి జీవించలేరా? ఆ రోజు మళ్లీ రావాలంటే మీ వంశంలోని పెద్దవాళ్లకు తెలిసినంతవరకు మీ వంశం గురించి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మీ వంశం పేరు, కులం పేరు, గోత్రం పేరు, వంశం యొక్క మూలపురుషుడు, మూల స్త్రీ వివరాలు, ఆ తరువాత వంశంలోని పెద్దలు, ముత్తాతలు, ముత్తాతమ్మల పేర్లు, మీ పూర్వీకుల అప్పటి నివాసస్థలం, ప్రస్తుతం మీ నివాసస్థలం, గ్రామం, తాలూకా, జిల్లా, మీ వంశంలోని ఈ మధ్య కాలంలోని పెద్దలు, తాతలు, పెద్ద తాతలు, చిన్న తాతలు, తాతమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, అత్తలు, మామలు, అన్నలు, తమ్ముళ్ళు, వదినలు, మరదళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, పెద్దబావలు, చిన్నబావలు, కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, అమ్మ, నాన్న మరియు మీరు మొదలైన వారందరి ఫోటోలు, వీడియోలు, వాళ్ల పేర్లు, రూపురేఖలు, గుణగణాలు, వాళ్ల వృత్తి, నివాసము, ఇలా నాటి తరం నుండి నేటి తరం వరకు మీ వద్ద అందుబాటులో ఉన్న వివరాలన్నింటినీ పొందుపరచి మీ కుటుంబ సభ్యుల మధ్యనున్న సంబంధ బాంధవ్యాలను వివరిస్తూ శాఖోపశాఖలుగా విస్తరించిన మీ వంశవృక్షాన్ని మీరు పంపిన ఫోటోలు, వీడియోలతో సందర్భానికి తగిన పదజాలంతో మనోహరంగా
ఎంతో గొప్పగా ఈ బుక్ చదివేవారి మనస్సును ఆకట్టుకునేలాగా ఉంటుంది. ఈ మల్టీమీడియా ఈ బుక్స్ ని మీరు చదవడం మాత్రమే కాదు, వినాలనుకుంటే వినొచ్చు. మీరిచ్చిన అన్ని వివరాల ఆధారంగా మీరు కోరిన అన్ని విషయాలు పొందుపరచి మీ వంశవృక్షం ఈ బుక్ సాఫ్ట్ కాపీ లేదా డిజిటల్ కాపీ తయారు చేసి ఇస్తాము. మీ వంశవృక్షం ఈ బుక్ వలన మీ సోషల్ రిలేషన్స్ పెరుగుతాయి. మీ వంశంలోని వారితో ఎప్పుడో మరుగున పడిపోయిన మీ పాత బంధుత్వాలు మెరుగుపడతాయి. దానివల్ల పలుకుబడి పెరుగుతుంది. మీరు సామాజికంగా బలపడతారు. మీ వంశంలోని వారందరికీ సమాజంలో జీవించడం సరళతరమవుతుంది. అప్పుడే వసుదైక కుటుంబం అనే పదానికి నిజమైన సార్థకత చేకూరుతుంది. మీ వంశవృక్షం ఈ బుక్ తయారు చేయడం కోసం మీరు తీసుకున్న ఫోటోలు, వీడియోలు మొదలైన వాటికి తగిన ఆడియో విజువల్ డిస్క్రిప్షన్, నెరేషన్, యానిమేషన్, డిజైనింగ్, టెక్స్ట్, ఇమేజ్తో అద్భుతమైన మల్టీమీడియా పర్సనల్ ఈ బుక్స్ మీరు కోరిన విధంగా తయారు చేసి ఇవ్వబడతాయి. ఇంకా మీకు మీ జీవిత చరిత్ర, మీ పెళ్లి పుస్తకం లాంటి మరే విధమైన ఈ బుక్స్ కావాలన్నా కూడా తయారు చేసి ఇస్తాము. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో మీరు కోరిన భాషలో రాసి ఇవ్వబడతాయి. మీకు గ్రాంథిక భాషలో గాని లేదా వ్యావహారిక భాషలో గాని, తెలంగాణ ప్రాంత మాండలికాల్లో గాని లేదా ఆంధ్ర ప్రాంత భాషల్లో గాని రాసి ఇస్తాము. వీటిని మీరు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకోవచ్చు. ఇంకా మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చు. తద్వారా మహదానందాన్ని, ఉత్సాహాన్ని పొంది మీరు మరిన్ని అద్భుతాలు చేయగలగడానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే టాబ్లెట్స్ లాగా మీ వంశవృక్షం ఈ బుక్స్ పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీ వంశంలో కొత్తగా జన్మించిన వారి వివరాలు ప్రతి సంవత్సరం మీ ఈ బుక్ అప్డేట్ చేసి ఇస్తాము. అప్డేషన్ ఛార్జెస్ మీరు అదనంగా ఇవ్వవలసిన ఉంటుంది. వివరాలకు దయచేసి సంప్రదించండి. అఖండమైన మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలకు విస్తరించడానికి మీరు తీసుకున్న ఫోటోలు, వీడియోలు మొదలైన వాటికి తగిన ఆడియో విజువల్ డిస్క్రిప్షన్, నెరేషన్, యానిమేషన్, డిజైనింగ్, టెక్స్ట్, ఇమేజెస్ తో అద్భుతమైన మల్టీమీడియా పర్సనల్ ఈ బుక్స్ మీరు కోరిన విధంగా తయారు చేసివ్వబడతాయి. పర్సనల్ మల్టీమీడియా డిజిటల్ ఈ బుక్స్, వీడియోస్, డిజిటల్ ప్రాడక్ట్స్, జీవిత చరిత్ర, వంశవృక్షం, పెళ్లి పుస్తకం, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే టాబ్లెట్స్ లాగా పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాఫ్ట్ సర్వీసెస్ A to Z అందించే పర్సనల్ ఈ బుక్స్, టెక్స్ట్, ఆడియో విజువల్ మిక్స్డ్, వండర్ఫుల్ మల్టీమీడియా ప్రొడక్ట్స్ కోసం సంప్రదించండి. సాఫ్ట్ సర్వీసెస్ A to Z ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్, వంశవృక్షం, పెళ్లి పుస్తకం మొదలైన మోడల్ వీడియోల కోసం యూట్యూబ్లో 9247251326 నంబర్తో సెర్చ్ చేసి చూడండి. వివరాలకు దయచేసి సంప్రదించండి. సాఫ్ట్ సర్వీసెస్ A to Z అందించే పర్సనల్ ఈ బుక్స్, టెక్స్ట్ అండ్ ఆడియో విజువల్ మిక్స్డ్,
వండర్ఫుల్ మల్టీమీడియా ప్రొడక్ట్స్ కోసం సాఫ్ట్ సర్వీసెస్ A to Z ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ని సంప్రదించండి. వంశవృక్షం మోడల్ వీడియోస్ కోసం గూగుల్ క్రోమ్ లో లేదా యూట్యూబ్ లో మా ఫోన్ నంబర్ తో సెర్చ్ చేసి చూడండి. సాఫ్ట్ సర్వీసెస్ A to Z ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ పర్సనల్ సర్వీసెస్ వంశవృక్షం ఫోన్ నంబర్ 9247251326. ధన్యవాదములు.